నమస్కారం. రవికిరణాల న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అస్సాం అభివృద్ధిపై అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు. రోజుకు 14 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణమన్న ప్రకటన. మౌలిక సదుపాయాల్లో వేగం పెరిగిందన్న హోంమంత్రి. కేంద్ర రాష్ట్ర సమన్వయంతో పురోగతినన్న వ్యాఖ్య. స్పెషల్ ఫ్లైట్ల ఖర్చులపై పేర్ని నాని ప్రశ్నలు. స్వంత డబ్బుతో ప్రయాణించారా, వెల్లడించాలన్న సవాల్. ప్రజా డబ్బు వినియోగంపై పారదర్శకత డిమాండ్. ఖర్చుల వివరాలు బయటపెట్టాలన్న మాజీ మంత్రి. బీసీలకు 55,000 కోట్లు కేటాయించాలన్న డిమాండ్. గన్ పార్క్ వద్ద బీసీ సంఘాల ఆందోళన. కామారెడ్డి హామీలు వెంటనే అమలు చేయాలన్న పిలుపు. బడ్జెట్ కేటాయింపు లేకపోతే ఉద్యమం ఉధృతం హెచ్చరిక. దేవుడి ఫోటో వివాదంపై సంధ్యారాణి స్పందన. సభా మర్యాదలు పాటించడం సభ్యుల బాధ్యత అని వ్యాఖ్య. ఆధారాలు ఉంటే బయట పెట్టాలన్న మంత్రి. పవిత్ర అంశాలు రాజకీయాల్లో వాడొద్దన్న సూచన. నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు. 1,64 లక్షల విలువైన నగదు స్వాధీనం. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకుల అరెస్ట్. యువతను తప్పుదారి పట్టించొద్దన్న పోలీసు హెచ్చరిక. తిరుమల లడ్డూ వివాదంపై ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్ నియమించడాన్ని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఇప్పటికే సీబీఐ, సిట్ విచారణలు జరుగుతున్న సందర్భంలో మళ్లీ కొత్తగా కమిషన్ వేయడం కోర్టు వ్యవస్థను అవమానించడం అని ఆయన అన్నారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమని, తమపై దుష్ప్రచారం చేయడానికే ఈ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. రిటైర్డ్ అధికారి దినేష్ కుమార్ ను నియమించడం వెనుక ఉద్దేశం రాజకీయ లాభమేనని విమర్శించారు. తిరుమల వంటి పవిత్ర అంశాన్ని రాజకీయ రంగంలోకి లాగడం సరికాదని పేర్కొన్నారు. నిజాలు వెలుగులోకి రావాలంటే నిష్పక్షపాత విచారణ అవసరమని, ప్రభుత్వ చర్యలు ప్రజల్లో అవమానాలు పెంచుతున్నాయని భూమన అభిప్రాయం. రిటైర్డ్ ఆఫీసర్తో దీన్ని మేము పూర్తిగా రాజకీయ ఎత్తుగడగానే భావిస్తున్నాం. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ సిట్ వేసి దర్యాప్తు చేసిన తర్వాత అదే అంశం మీద మళ్లీ కమిషన్ వేయటం అన్నది చాలా ఆశ్చర్యం కలిగించేదే కాకుండా సుప్రీంకోర్టును అవహేళన చేసేటువంటి అంశంగా కూడా ఉంది. సిబిఐ ఛార్జ్షీట్ వేసిన తర్వాత ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేశారని ప్రభుత్వంలోని మంత్రులే కేబినెట్ సమావేశంలోనే చెప్పినారు. కానీ ఆ సిఫార్సులు ఏమిటి అన్నది ఎవరికీ తెలియదు. పబ్లిక్ డొమైన్లో కూడా వాళ్లు పెట్టలేదు ప్రభుత్వం. ఒకవేళ ఆ సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయాలనుకుంటే వెంటనే అమలు చేసి ఉండవచ్చును. కానీ అలా చేయకుండా మళ్లీ ఒక కమిషన్ను ఏర్పాటు చేయటం అంటే పని కట్టుకొని తన పచ్చ మీడియా ద్వారా దోషులుగా, నిందితులుగా, నేరస్తులుగా రోజు చంద్రబాబు గారిని మోసేటువంటి పత్రికలలో, ఛానళ్లలో మా మీద వ్యతిరేక కథనాలు నడిపించటం కోసమనే ఈ రాజకీయ కుట్ర మరింత కొనసాగించటానికి, సాగదీయటానికే ఈ వన్ మ్యాన్ కమిషన్ వేసి ఒక రాజకీయ డ్రామా ఆడటానికి చంద్రబాబు గారు చేస్తున్నటువంటి మరొక కొత్త నాటకం ఈ వన్ మ్యాన్ కమిషన్. తాను అనుకున్నటువంటి వ్యక్తులను వేధించటానికి తన చేతిలో ఉన్నటువంటి మీడియా ద్వారానే తానే సొంతంగా ట్రయల్ చేసి మమ్మల్ని అందరినీ కూడా దోషులుగా చేసి గిట్టని వారి మీద ఈ కమిషన్ పేరుతో ముద్ర వేసి నేరస్తులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తున్నారు. శిక్షించే అధికారం న్యాయస్థానానిదా, చంద్రబాబు గారిదా? స్పెషల్ ఫ్లైట్ల ఖర్చులపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల డబ్బుతో ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తున్నారా లేదా స్వంత ఖర్చులతో వెళ్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. మంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత ఎన్ని స్పెషల్ ఫ్లైట్ల టికెట్లు స్వంత డబ్బుతో కొనుగోలు చేశారో వెల్లడించాలంటూ సవాల్ విసిరారు. పారదర్శకత ఉంటే వివరాలు బయటపెట్టాలని, లేదంటే విమర్శలు సహజమని అన్నారు. ప్రజాప్రతినిధులు ఖర్చుల విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయకూడదని హెచ్చరించారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్ని నాని అభిప్రాయపడ్డారు. కదా ఆ టికెట్ ఏ అకౌంట్ లోంచి దుడ్డు పంపిస్తారు? మీ అకౌంట్ లోంచా, నారా లోకేష్ అకౌంట్ లోంచా, నారా భువనేశ్వరదేవి గారి అకౌంట్ లోంచా, లేదా మీ శ్రీమతి గారి అకౌంట్ లోంచా, లేదా మీ రాయలసీమ భాషలో చిత్తూరు భాషలో చెప్పాలంటే మీ అబ్బా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లోంచా దుడ్డు ఎక్కడి నుంచి వెళ్ళింది? మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమైన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా మీరు ఎన్ని స్పెషల్ ఫ్లైట్లు మీ దుడ్డుతో కొన్నారు? ఆ దుడ్డు వివరాలు, ఏ అకౌంట్ నుంచి ఆ స్పెషల్ ఫ్లైట్ కంపెనీకి దుడ్డు వెళ్ళింది? మీ బోర్డింగ్ పాసులు కూడా, మొత్తం మీ బోర్డింగ్ పాసులు కూడా ట్వీట్ చేసే దమ్ముంటే, అంత సినిమా మీకుంటే బిన్నే చెయ్యి స్వామి, బిన్నే చెయ్యి. కాంగ్రెస్ పాలనలో అస్సాంలో అభివృద్ది జరగలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ప్రస్తుతం బీజేపీ పాలనలో రోజుకు 14 కిలోమీటర్ల రోడ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ది, భద్రతా పరిస్థితుల మెరుగుదలతో రాష్ట్రం పురోగతి దిశగా సాగుతోందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతున్నామని తెలిపారు. అభివృద్ది కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలకు చేరుతున్నాయని, పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అస్సాం రూపు మారుతోందని అమిత్ షా పేర్కొన్నారు. कांग्रेस ने सालों तक शासन किया, मगर आसाम के विकास के लिए कुछ नहीं। हमने 10 साल के अंदर कांग्रेस ने जो 50 वर्ष में नहीं किया, वो हमने 10 साल में, विगत 5 साल में प्रतिदिन आसाम में 14 किलोमीटर रोड बना है। 14 किलोमीटर, सैकड़ों हजारों पुलिया पुल बनाए और बड़े बड़े 4 नए ब्रिज। ये 10 साल में भारतीय जनता पार्टी की डबल इंजन की सरकार ने आसाम की जनता को दी। ఫోటోతో చెప్పులు వేసుకుని సభలోకి వెళ్లినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు సవాల్పై మంత్రి సంధ్యారాణి స్పందించారు. సభా మర్యాదలను పాటించడం ప్రతి సభ్యుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేకపోతే ప్రజలను తప్పుదారి పట్టించవద్దని సూచించారు. పవిత్ర అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని అన్నారు. సభ గౌరవం కాపాడటం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. పేపర్లాగా, ఒక పాంప్లెట్ లాగా వాటిని వాడుతున్నారు. ఆ ఫోటోని ఒక్కరు ఎమ్మెల్సీ తలకిందుగా తీసుకొస్తాడు, ఇంకొక ఎమ్మెల్సీ ఏమో ఒక పాంప్లెట్ లా ఉపయోగిస్తాడు, ఇంకొక ఎమ్మెల్సీ పని అయిపోయిన తర్వాత ఇలా పడేస్తాడు. మాధవ్ అనే ఎమ్మెల్సీ గారేమో ఎవరైనా చెప్పులేసుకొచ్చారంటే నేను రాజీనామా చేస్తాను అంటాడు. మీకు 11 సీట్లు ఇచ్చినా ఇంకా మీకు పద్ధతి మారలేదు. మీరందరూ కూడా ప్రతి నెల వెళ్ళిపోతారే వెంకటేశ్వర స్వామి గుడికి, ప్రతి నెల లెటర్లు మీకు 30 కావాలి 40 కావాలని అడుగుతారే, వెంకటేశ్వర స్వామి దర్శనాలకు వెళ్ళాలి ఇవ్వాలి అని. ఇదేనా వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నటువంటి గౌరవ మర్యాద? వెంకటేశ్వర స్వామి మీద మీకు ఇదేనా భక్తి ఉంది? అసలు మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తే లేదు, మీ నాయకుడికి లేదు అన్న సంగతి క్లియర్ గా అర్థమైపోయింది. మీరు ఖచ్చితంగా 5 కోట్ల మంది ప్రజలకి క్షమాపణ చెప్పే తీరాలి. ఇచ్చిన హామీల ప్రకారం వార్షిక బడ్జెట్లో 55,000 కోట్ల రూపాయలు కేటాయించాలని బీసీ ఐకాసా చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గన్ పార్క్ వద్ద బీసీ సంఘాల నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని హెచ్చరించారు. బడ్జెట్లో స్పష్టమైన కేటాయింపులు లేకపోతే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. బీసీలకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బషీర్బాగ్ నుంచి ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. చట్టబద్దంగా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమాల ద్వారా ప్రజల భావాలను ప్రభుత్వం గుర్తించాలని తెలిపారు. సామాజిక న్యాయం సాధించాలంటే బీసీలకు తగిన ప్రాతినిధ్యం అవసరమని అన్నారు. రాబోయే ఎన్నికల్లోనైనా 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎంపీటీసీ జడ్పీటీసీలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేలాది మందితోటి ఈరోజు హైదరాబాద్లో బషీర్బాగ్ నుంచి అంబేద్కర్ వరకు విగ్రహం వరకు పెద్ద ర్యాలీ జరపడం జరిగింది. ముఖ్యమంత్రి చర్చలు జరిపి బీసీలకు 42% మీద ఇవ్వడానికి ముందుకు లాక్కోవడం చాలా అన్యాయం, శోచనీయం. పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఉన్నారు, మీరున్నారు, ఇచ్చారు, ఓకే. ఈ ఉద్యమ ప్రభావం బీసీల మా అభిప్రాయాలను గుర్తించి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఒకసారి చట్టం చేస్తే అన్ని పార్టీలు అదే విధంగా ఇస్తాయి, మా బీసీల గ్యారెంటీ ఉంటుంది. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం గంటవానిపాలెంలో జరిగిన దొంగతనాన్ని పోలీసులు 4 రోజుల్లో ఛేదించారు. శివరాత్రి సందర్భంగా ఇంటికి తాళం వేసి వెళ్లిన కరణం ఉమాపతి ఇంట్లోకి చొరబడి 16.5 తులాల బంగారం దోచుకెళ్లిన నిందితుడు కోన రాజేష్ ను అరెస్ట్ చేశారు. దోచుకున్న బంగారం విలువ సుమారు 30 లక్షలు అని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఆధారాలు, సాంకేతిక సమాచారంతో కేసును త్వరగా ఛేదించారు. నిందితుడి వద్ద నుంచి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు. మన మునగపాక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 15th తారీఖున ఒక గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్స్ జరిగింది. అందులో 17.5 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ మనకి పోయింది. అది చాలా ఇంపార్టెంట్ కేసు. ఈరోజు మనం అక్యూజ్ని అరెస్ట్ చేసిన తర్వాత గోల్డ్ ప్రాపర్టీస్ కూడా రికవర్ చేశాము. ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఈరోజు మీడియా ఫ్రెండ్స్ అందరికీ పిలవడం జరిగింది. ఈ 15th తారీఖున ఈ గంటవానిపాలెం విలేజ్ మునగపాక మండల్లో ఒక ఇంట్లోనే విక్టిమ్ అండ్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ శివరాత్రి ఫెస్టివల్ కోసం బయటకు వెళ్ళారు. అది నైట్ టైమ్. మళ్ళీ వచ్చిన తర్వాత 9:30 PM to 10:30 PM మధ్యలోనే వాళ్ళ ఇంట్లోనే హౌస్ బ్రేకింగ్ జరిగింది. సంబడి హ్యాడ్ బ్రోకెన్ ద లాక్స్ అండ్ కేమ్ ఇన్సైడ్. ఈ ఐరన్ అల్మీరా కూడా బ్రేక్ చేసేసి ఈ 17.5 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ తీసుకుని పోయారు. దాని మీద వెంటనే మన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ టీమ్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, సిసిఎస్ టీమ్ అందరినీ పంపించడం జరిగింది. మన సీన్ కూడా శానిటైజ్ చేసిన తర్వాత చాలా క్లూస్ బోత్ డిజిటల్ అండ్ మాన్యువల్ సీజ్ చేయడం జరిగింది. దాని మీద మనకి అక్యూజ్డ్ ఐడెంటిటీ అండ్ డీటెయిల్స్ ఐడెంటిఫై అయిపోయింది. ఈరోజు కొక్రపల్లి జంక్షన్ యలమంచిలిలో మనం అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనే 23 years old అబ్బాయి. లారీ డ్రైవర్గానే, లారీ హెల్పర్గానే పని చేసుకుంటారు. రెసిడెంట్ ఆఫ్ అనకాపల్లి టౌన్, కానీ నేటివ్ ఎస్రాయవరం మండల్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నంబర్ 154/2025, క్రైమ్ నంబర్ 141/2025, both HB by night. 2025 వచ్చారు. అతని మీద మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఇంటరోగేషన్ కూడా చేసుకుంటున్నాము. ఒక షీట్ కూడా ఓపెన్ చేసి ఫర్దర్ ఇంటరోగేషన్ కూడా కంటిన్యూ చేసుకుంటున్నాము. వేరే డిస్ట్రిక్ట్స్లో, వేరే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎక్కడైనా అతని ఆఫెన్సెస్ చేసుకున్నాడు, దాని మీద కూడా మనం ఎంక్వైరీ చేసుకుంటున్నాము. ఇందులో 17.5 తులాస్ గోల్డ్ నుంచి 16.5 తులాస్ గోల్డ్, టోటల్ వాల్యూ 30,39,000 అమౌంట్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ సేఫ్గానే రికవర్ చేయడం జరిగింది. ఆఫ్టర్ కంప్లైంగ్ విత్ కోర్ట్ ప్రొసీజర్స్ అది విక్టిమ్కి మనం హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము. ఈ మంచి పని కోసం, మంచి డిటెక్షన్ కోసం ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అండ్ కాంప్లిమెంట్ ఎస్జిపి పర్వాడ విష్ణు గారు, సిఐ యలమంచిలి ధనంజయ్ and SI Munugapaka Prasad, along with CCS team and CI CCS Appal Naidu and his team for doing a fantastic job. మన ఓవరాల్ ఫిగర్స్ చూసుకుంటే ఇది ప్రాపర్టీ క్రైమ్స్, ప్రాపర్టీ అఫెన్సెస్లోనే 2026లో
గ్రేవ్ కేసెస్ 2 రిపోర్ట్ అయింది ఇప్పుడు వరకు, 2 డిటెక్ట్ కూడా అయిపోయింది. 2 కేసెస్లో 100% రికవరీ జరిగింది. అట్ ద సేమ్ టైమ్ 2025లో నాన్ గ్రేవ్ కేసెస్ అన్ని వెరిఫై చేసుకుంటే, 2025లో గ్రేవ్ కేసెస్ అది కూడా 83.3% డిటెక్షన్ మనం చేసాము. అండ్ పర్సంటేజ్ ఆఫ్ రికవరీ కూడా మనకి 77% రికవరీ అయింది. ఇఫ్ యూ కంపేర్ 2024 అండ్ 2025 డేటా, మనకి బాగా ఇంప్రూవ్మెంట్ డ్యూ టు గుడ్ ఎఫర్ట్స్ మేడ్ బై పోలీస్ ఆఫీసర్స్ అండ్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్. మనకి రికవరీ పర్సంటేజ్, డిటెక్షన్ పర్సంటేజ్లోనే కూడా ఇంప్రూవ్మెంట్ అయింది. 2024లో మనకి డిటెక్షన్ పర్సంటేజ్ 46% అని 2025లో 59% డిటెక్షన్ రేట్ జరిగింది. అట్ ద సేమ్ టైం రికవరీ 60% 2024లో ఉండేది. 2025లో వీ ఇంప్రూవ్డ్ ఇట్ టు 63% ఓవరాల్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. థ్యాంక్ యూ. కడపలోని భారతీ సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూములు కోల్పోయిన కుటుంబాలు తమకు హామీ ఇచ్చిన ఉద్యోగాలు, సౌకర్యాలు అమలు చేయలేదని ఆరోపిస్తూ ఫ్యాక్టరీ గేటు ముందు ఆందోళన చేపట్టాయి. ఉద్యోగాలు ఇచ్చినా జీతాలు సరిపోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని బాధితులు హెచ్చరించారు. నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బుచ్చిరెడ్డిపాలెంకి చెందిన వేణు, వెంకటరమణలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 34,60,000 రూపాయల నగదు, 13 మొబైల్స్, ల్యాప్టాప్, టీవీ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ సుమారు 1,64,00,000 వరకు ఉంటుందని ఎస్పీ అజిత వెల్లడించారు. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇతర నిర్వాహకులను కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. యువతను తప్పుదారి పట్టించే ఇలాంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈరోజు మనం నెల్లూరు జిల్లాలో బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో ఒక ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ది సెంటర్ నడుపుతున్న అతన్ని పట్టుకోవటం జరిగింది. సో దాని గురించి చెప్పడానికని మన మీడియా మిత్రులందరినీ ఆహ్వానించడం జరిగింది. సో బేసికలీ మనకి ఒక కంప్లైంట్ వచ్చారు. ఆయన వేణుగోపాల్ అనే అతనికి మనీ ఇచ్చాను అని చెప్పాడు అనమాట. ట్రస్టెడ్ పర్సన్ అని అతనికి ఇచ్చాడు డబ్బులు, కొంచెం ఒక 50 lakhs వరకు ఇచ్చానని చెప్పాడు. దెన్ ఆ మనీ క్రికెట్ బెట్టింగ్లో పెడుతున్నట్టుగా ఆయనకి తెలిసింది. దెన్ వచ్చి మనకి పోలీస్కి ఇన్ఫామ్ చేశారు. ఆ ఇన్ఫర్మేషన్తో మనం వెళ్తే అతను బుచ్చిలో ప్రాపర్ బెట్టింగ్ సెంటర్ నడుపుతున్నట్టుగా మనకి తెలిసింది. అక్కడ అతని రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి క్యాష్ 34,65,800 రూపీస్, దెన్ హెచ్పి ల్యాప్టాప్ ఒకటి, మొబైల్ ఫోన్స్ 13, ఎస్ఆర్ మానిటర్ ఒకటి, సామ్సంగ్ టీవీ ఒకటి, అండ్ నైఫ్స్ కూడా దొరికినాయి అతని రూమ్లో. సో ఆర్మ్స్ యాక్ట్ కూడా మనం ఈ కేసులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వేణుగోపాల్, వెంకటరమణ, దెన్ మహేష్ అండ్ మణి,
వీళ్ళు అందరు కలిసి క్రికెట్ బుకీస్గా యాక్ట్ చేస్తున్నట్టుగా తెలిసింది మనకి. వీళ్ళు రాధే ఎక్స్చేంజ్ యాప్లో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారు అండ్ పంటర్స్ ఉన్నారు. సో నెట్వర్క్ అంతా కూడా మనం ఐడెంటిఫై చేస్తాము. సో దాని మీద కూడా యాక్షన్ ఉంటుంది. వీళ్ళ అకౌంట్స్లో యాజ్ ఆఫ్ నౌ మనకి 25 అకౌంట్స్లో ఆల్మోస్ట్ 1,64,74,600 రూపీస్ ఫ్రీజ్ అయి ఉంది. మొత్తం కలిపి ఈ కేసులో బ్యాంక్ అకౌంట్స్లో 1.65 crores వరకు ప్లస్ క్యాష్లో 35 lakhs, మొత్తం ఒక 2 crores వరకు మనకి సీజర్స్ ఆఫ్ ప్రాపర్టీ వచ్చింది. దీంతో అది కాకుండా ఈ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్ ఎట్సెట్రా, ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్ కూడా ఉంది. సో ఒక ఆన్లైన్ బెట్టింగ్ సెంటర్ నడుపుతున్నాడు ఇతను. సో ఈ నెట్వర్క్ ఎస్పెషలీ మనకి ఇప్పుడు T20 మ్యాచెస్ నడుస్తున్నాయి. దాని తర్వాత IPL సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఇక్కడ ఎవరైతే పాత బుకీస్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మనకి నిఘా ఉంది అండ్ డెఫినెట్గా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి వీళ్ళల్లో ఇద్దరు మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళకి రిమాండ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మిగతా వాళ్ళని కూడా మనం నెట్వర్క్ అనర్త్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీళ్ళ మీద యాజ్ ఆఫ్ నో లేవండి కేసెస్, చెక్ చేశాను. సో మనం కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామండి. వాళ్ళు చెప్పటం బాగున్నాయని తీసుకున్నాం అది చెప్తున్నాడు, కానీ ప్రొటెక్షన్ కోసం, ఎందుకంటే దే ఆర్ డీలింగ్ విత్ హై మనీ, క్యాష్ కూడా బాగా లభ్యమైంది. సో అందుకని ప్రొటెక్షన్ కోసం ఇట్లాంటివన్నీ మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలిసింది. బట్ మనం ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. సో అందుకని కేసులో ఆర్మ్స్ యాక్ట్ ఒకటి, దెన్ 66G IT యాక్ట్, AP గేమింగ్ యాక్ట్, IPC సెక్షన్స్ కాకుండా ఇవన్నీ కూడా పెట్టాము. సో స్ట్రాంగ్ సెక్షన్స్ పెట్టి వీళ్ళకి రిమాండ్ వచ్చేట్టుగా పెడుతున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏంటి మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఉంటారు ఇందులోనే చాలామంది పంటర్స్ దొరుకుతారు. సో ఎవరికైతే వీళ్ళు అకౌంట్స్ అన్నీ అమ్మి, ఈ ఫోన్స్ ఉన్నాయి, అకౌంట్స్ అన్నీ అమ్మేసి వాళ్ళకి కమిషన్స్ వస్తాయి వీళ్ళకి, అందుకని ఇంత క్యాష్ దొరికింది వీళ్ళ దగ్గర. సో మనం అనౌన్స్ చేస్తున్నాము మొత్తం పూర్తిగా కూడా. మేడం, మన ASP మేడం ఆధ్వర్యంలో అడిషనల్ SP మేడం అండ్ SCI బాలాజీ నగర్ మొత్తం టీమ్ మెంబర్స్ అందరికి కూడా అప్రిసియేషన్, మంచిగా ఫాలో అప్ చేసి వీళ్ళు సాల్వ్ చేశారు. సో SI విజయ్ శ్రీనివాస్, దెన్ HC సుధాకర్, రమేష్, జయరామయ్య, శివకుమార్, దెన్ కానిస్టేబుల్స్ హరి, పార్థసారథి, సాయి కిషోర్ అండ్ లాజర్, వీళ్ళంతా బాలాజీ నగర్ టీమ్ మంచి వర్క్ చేసి ఇది ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ సెంటర్ అనౌన్స్ చేశారు. సో మెయిన్గా పబ్లిక్కి మనం చెప్పుకోవటం ఏంటంటే, ఇది ఫ్రాడ్యులెంట్ స్కీమ్స్ ఏవైతే హై రిటర్న్స్ వస్తాయి అంటున్నారో అట్లాంటివి ఈజీగా నమ్మొద్దు. మీ డబ్బులు అట్లాంటి వాటిల్లో పెట్టకుండా ఉండటం మంచిది. దెన్ ఈ క్రికెట్ బెట్టింగ్ కానీ ఇన్వాల్వ్ అవ్వటము, ప్లేయింగ్ అండ్ ఆర్గనైజింగ్ రెండు క్రైమ్ మన ఇండియా. సో డెఫినెట్గా బెట్టింగ్ వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి, డబ్బులు పెట్టి ఆడొద్దు. గ్యాంబ్లింగ్ మూలంగా చాలా ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అవుతున్నాయి. సో బెటర్ అట్లాంటి దానికి దూరంగా ఉండటము. మన దగ్గర సెక్షన్స్ కూడా చాలా స్ట్రింజెంట్ సెక్షన్స్, కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. దెన్ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, బెట్టింగ్ యాక్టివిటీస్ త్రూ సోషల్ మీడియా అండ్ వెబ్సైట్స్, వీటన్నిటి మీద మనం నిఘా ఉంచుతున్నాము. ఇందులో కూడా టెలిగ్రామ్లో అకౌంట్స్ షేర్ చేస్తున్నారు, లాగిన్ ఐడీస్, పాస్వర్డ్స్ అని తెలిసింది. అవి కాకుండా స్నాప్చాట్ అండ్ ఇన్స్టా ఇవన్నీ మీన్స్ వాడుతున్నారని తెలిసింది. సో వీటన్నిటి మీద కూడా మన నిఘా ఉంటుంది. సో ఎస్పెషలీ యూత్ ఇట్లాంటి వాటి లోపలికి వెళ్ళకుండా ఉండటం మంచిది. ఈ పర్టికులర్ కేసులో రాధే ఎక్స్చేంజ్ యాప్ అనేది R777.US, ఇందులో వీళ్ళు చేస్తున్నట్టుగా ఆన్లైన్ బెట్టింగ్ మనకు తెలిసింది. ప్రజలకి ఆన్లైన్ బెట్టింగ్ గురించి కానీ, క్రికెట్ బెట్టింగ్ గురించి, గ్యాంబ్లింగ్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు డెఫినెట్గా తెలియజేయాలని కోరుతున్నాము. మీకు మన SP నంబర్ తెలుసు, డయల్ 112 ఉంది,
డయల్ 100 ఉంది, మన నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అండ్ ఇంపార్టెంట్లీ మేమందరం ఎప్పుడు అందుబాటులో ఉన్నాము. సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లీజ్ మాకు షేర్ చేయాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ. మహేష్ అని ఉన్నాడండి, అతను తీసుకురావాలి. మహేష్ వేణు వీళ్ళిద్దరు బ్రదర్స్. వేణు మన దగ్గర ఉన్నాడు, మహేష్ని తీసుకురావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రామచంద్రాపురంలో సోషల్ మీడియా అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ రఘువీర్ మాట్లాడుతూ సున్నితమైన అంశాలను నిర్ధారణ లేకుండా షేర్ చేయవద్దని సూచించారు. కుల, మత, వర్గ సంబంధ విషయాలను పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. గ్రూప్ అడ్మిన్లు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. సోషల్ మీడియా వల్ల ప్రయోజనం ఉన్నప్పటికీ అపోహలు వ్యాప్తి చెందితే సమాజంలో అశాంతి ఏర్పడుతుందని వివరించారు. నిజమైన సమాచారం మాత్రమే పంచుకోవాలని సూచించారు. యువతల వర్గాలకు కానీ, వేరే వర్గాలకు కానీ, వేరే మతంకి చెందిన వాళ్ళకి కానీ, వేరే కులానికి చెందిన వాళ్ళకి కానీ, లేదంటే వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళకి కానీ వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అవ్వకుండా ఎలా రాయాలి, న్యూస్ జరిగినట్టు ట్రూత్ ఏంటనేది తెలుసుకునేంత వరకు రాయకూడదు అని తెలుసుకొని ఎలా తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఇదంతా కొంచెం తెలుసుంటారు కాబట్టి కొంచెం ఇబ్బందులు వచ్చేవి కాదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వచ్చింది అంటే సామాజికంగా అందరి చేతుల్లోకి వాళ్ళ న్యూస్ని ప్రొజెక్ట్ చేసే అధికారం వచ్చింది, ఆ హక్కు వచ్చింది. కాబట్టి ఎవరికి వాళ్ళు తోచినట్టు వాళ్ళు ఏం జరిగిందో ఆ సిచ్యుయేషన్ని వాళ్ళకి వాళ్ళు అనలైజ్ చేసి వాళ్ళు షేర్ చేసేయచ్చు. వాట్సాప్ గ్రూపుల్లో, లేదంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో, ఫేస్బుక్ పోస్ట్లో షేర్ చేసేయచ్చు. దానివల్ల మనకి తెలియకనే అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతినడం కానీ, లేదంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టినట్టు ఇట్లా అవుతుంది. ఇంతకుముందు నాకు ఏదైనా అనిపిస్తే, సపోజ్ మా సిఐ గారు నాకు ఫ్రెండ్ అయితే, నాకు ఏదైనా అనిపించినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా ఒక ఇన్సిడెంట్ మీద నా ఫీలింగ్స్ని ఆయనతో డైరెక్ట్గా షేర్ చేసుకునేవాడిని. ఈ ఫోన్లు ఇవి ఉండక ముందు. కానీ ఇప్పుడు ఫోన్ వచ్చేసింది కాబట్టి ఆ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి డైరెక్ట్గా ఫ్రెండ్స్ తక్కువ అయిపోయారు. నాకు ఏ ఫీలింగ్ వచ్చినా కూడా, ఏదైనా ఒక ఇన్సిడెంట్ మీద ఉక్రోషం వచ్చినా, ఏదైనా ఒక ఇన్సిడెంట్ మీద బాధ వచ్చినా, లేదంటే ఒక ఇన్సిడెంట్ మీద నాకు జాలి కలిగిన డైరెక్ట్గా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు గ్రూపుల్లో పెట్టేగానే అది మనకు తెలియదు ఏంటంటే, ఇంతకుముందు 1-to-1 ఉండేది కాంటాక్ట్. నాకేమనిపించిందో ఆయనకు చెప్పేవాడిని. ఆయన నా మనసు ఎరుగుంటాడు కాబట్టి నేను ఏ ఉద్దేశంతో ఏ సందర్భంలో అలా అన్నానో ఆయన అర్థం చేసుకోగలడు. కానీ వాట్సాప్ గ్రూప్లో 100 మంది 1000 మంది ఉంటారు. ప్రతి ఒక్కరికి మనం తెలియదు మనం ఏ ఉద్దేశంతో అన్నామో, ఏ సందర్భంలో అన్నామో అవతల వాళ్ళు. కడుపల్ సర్కిల్ మేడిపల్లి మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 2026 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై డైరీ విడుదల చేశారు. స్థానిక సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని ఆయన అన్నారు. ప్రభుత్వాలు ప్రజల మధ్య వారధిగా మీడియా పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై మరింత చురుకుగా స్పందించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ తుంగతుర్తి రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మేము ఎవ్రీ ఇయర్ గత 5 సంవత్సరాల నుంచి మేము డైరీ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. డైరీ ఆవిష్కరణ సాహసం తెలిసి కాదు, పట్టణాల్లో ఉంటుంది కాబట్టి సపోర్ట్ చెప్తుంది కాబట్టి చేయలేదు. ఈ సాంప్రదాయాన్ని గొప్పగా కొనసాగించాలని చెప్పి నన్ను ఆశీర్దిస్తూ మా సపోర్ట్ చెప్పి మన సభ్యులు పైకి వెళ్ళారు. రామానా మీరే అనుకోవాలి అన్న, మీరు ఎందుకు రండి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.